నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డులో స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడారు. మేకపాటి కుటుంబ ప్రతిష్టను పెంచింది గౌతమ్ అన్నేనన్నారు. రాజకీయాల్లో అన్న ఆశలు, ఆశయాలు చాలా నిస్వార్థమైనవి అని తెలిపారు. నెలలోపే విగ్రహావిష్కరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. అన్న ప్రజలకు ఇచ్చిన మాట ఆలస్యం కాకూడదనే ఏడీఎఫ్ స్థాపించి ఆత్మకూరు బస్టాండ్ నిర్మించామని పేర్కొన్నారు. ఆత్మకూరు ఎంఎస్ఎంఈ పార్కులో త్వరలో 10 పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సీఎం హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. అనిల్ యాదవ్ గారికి, ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి, స్థానిక కోఆపరేటర్లకి అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నగారి గురించి దాదాపు ఇప్పుడు అందరూ చాలా చెప్పున్నారు. కానీ ఒకటి ముఖ్యమైనది ఏంటంటే, ఎవరన్నా అన్నని కలవడానికి వస్తే 5 నిమిషాల్లోనే చూడంగానే చెప్పేయగలుగుతారన్నమాట. ఆ మనిషి కేపబిలిటీ ఏంది, దేనికి వచ్చారు, ఏ విధంగా లాభట్టుకోవచ్చు అని చెప్పేసి మనిషి కడపనగానే ఆ విద్య అంటే ఆ స్కిల్ ఉండేది. ఎప్పుడు చూసేవారన్నమాట. ఎవరైనా వస్తే ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేది ముఖ్యం కాదు, ఎక్కడికి బయలుదేరుతున్నారని చెప్పేసి ముఖ్యం అని చెప్పేసి ఎప్పుడు చెప్పారు. అందుకే ఈ 1 సంవత్సరంలో ఆత్మకూరులో ప్రతి గ్రామం తిరిగాను కాబట్టి ఎక్కడెక్కడ మన జెండా లేదో అక్కడక్కడ జెండా పెట్టించి కొత్త నాయకులు స్థాపించి అందరినీ ఒక గుర్తింపుగా చేసేటట్టు చాలా గొప్పగా చేశారన్నమాట. అప్పుడే అనుకున్నాం, ఏంది కొత్త లీడర్లు ఎక్కడ పోయినా కానీ అన్న గౌతమ్ అన్న వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ప్లీనరీకి పోయాం. ప్లీనరీకి పోతే ప్రతి డిస్ట్రిక్ట్లో కర్నూలు కానీ లేకపోతే కడప కానీ వేరే రాజమండ్రి కానీ ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ అక్కడ కూడా చాలామంది వచ్చి చెప్పారన్న ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే గౌతమ్ అన్న వల్లే అని చెప్పేసి. అందుకు ఈ 10 సంవత్సరాల్లోనే ప్రతి జిల్లాలో కానీ ప్రతి గ్రామంలో కానీ ఎన్ని మందికి పైకి తీసుకొచ్చారో నేను స్వయంగా గెలిచాను. అప్పుడు నాన్నగారు వచ్చి ఇక్కడ ఒక స్టాచ్యూ తప్పకుండా పెట్టాలని చెప్పి కోరితే అప్పుడు కూడా అనుకున్నాం. ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోయినా కానీ తప్పకుండా మనలాగే అందరికీ ఏ విధంగా ధైర్యం తీసుకొచ్చారో, ఏ విధంగా నమ్మకం తీసుకొచ్చారో అందరి లోపల, వాళ్ళకి తప్పకుండా విగ్రహం ద్వారా ఇమ్మోర్టల్గా చేయాలని చెప్పి శాశ్వతంగా ఆ గుర్తింపు ఉండాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాం. అందుకే అందరికీ మళ్ళీ ఈరోజు ఎవరెవరు ఇంత తొందరగా పని చేశారో కూడా నాకు తెలిసి 20 రోజుల్లో పని పూర్తుందని నాకు కొంచెం డౌట్గానే ఉండేది. నాన్నగారిని కూడా అడిగాను, నవంబర్ 2 కాకుండా కొంచెం ఒక 10 రోజులు తర్వాత పెడతాము, పని అవుతుందో లేదో నాకు ఇంకా కొంచెం లేదంటే, లేదు ఈరోజు మాత్రం తప్పకుండా పెట్టాలన్నారు. అందుకు ఈరోజు కట్టిన ప్రతి వర్కర్కి ఇంత అద్భుతంగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజకీయంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా మన గౌతమ్ అన్న ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఆయన ఆలోచనలు కానీ ఆశయాలు కానీ ఆయన గట్టిగా నమ్మేదన్నమాట. మనకి రాబోయే రోజుల్లో మన దేశంలో కానీ యువత దాదాపు 150 కోట్ల జనాభా కాబట్టి మనం ముందుకు సాగాలంటే యూత్ని మాత్రం అవకాశాలు వచ్చేటట్టు చూడాలి. రైతులకి మాత్రం వాళ్ళు వచ్చే ఇన్కమ్ పెరగాలని చెప్పి ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు, ఎన్నో మీటింగ్లు పెట్టేవాళ్ళు. అందుకు ఎంజీఆర్ ఫౌండేషన్ అని చెప్పి లాస్ట్ నవంబర్ 2 స్థాపించాం. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి మన ఆత్మకూరు బస్ స్టాండ్ స్టార్ట్ చేశాం. ఈరోజు ఆ ఎంజీఆర్ ఫౌండేషన్ తరఫున ఈరోజు నమ్మకంగా అందరికీ ఏ విధంగా ప్రామిస్ చేస్తున్నామంటే ఆత్మకూరులో మాత్రం తప్పకుండా యువతకి అవకాశం వచ్చేటట్టు, ఉద్యోగం అవకాశం వచ్చేటట్టు కృషి తీసుకుంటామని చెప్పి ఈరోజు మీ అందరికీ సందర్భంగా చెప్తున్నాం. ప్రతి నవంబర్ 2 ఈ విధంగా మెగా జాబ్ మేళా మాత్రం అన్ని కంపెనీల ద్వారా ఈసారి 30 కంపెనీలు వచ్చున్నాయి. ఐటీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ రకరకాల కంపెనీలు వచ్చాయి కాబట్టి దాదాపు 2500 వేకెన్సీస్తో తీసుకొచ్చాం. అదేవిధంగా మన ఉదయగిరిలో
ఈ రోజు నుంచి ప్రారంభించి ఎంజీఆర్ మెమోరియల్ అండ్ మెడిటేషన్ సెంటర్ ఫిబ్రవరి 21 లోపల 2020 అంటే వచ్చే సంవత్సరం 24 లోపల ఈ వచ్చే 5 నెలల్లో కూడా మెమోరియల్ సెంటర్ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తుంది. నెక్స్ట్ మోస్ట్ గౌతమ్ అన్న ఏ విధంగా ఆలోచించారు, ప్రతి ఒక్కరికి మన పెద్ద ఇండస్ట్రీ రావాలని చెప్పేసి ఎంతో కోరారు. ఎస్పెషలీగా ఆత్మకూరులో నారంపేట SEZ కూడా తయారు చేశారు. పోయిన నెలలో కూడా ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఈసారి మాత్రం హామీ ఇచ్చారు, మన సెంచరీ ప్లైతో ఏమేమి తయారవుతున్నాయో ఆ ఇండస్ట్రీని తీసుకొని అది రా మెటీరియల్ తీసుకొని ఆ ఫర్నిచర్ పార్క్ తప్పకుండా వచ్చే సంవత్సరంలో స్థాపిస్తామని చెప్పి మినిమం 10 కంపెనీలు అయితే తప్పకుండా స్థాపిస్తామని చెప్పి మాట ఇచ్చారు సీఎం గారు. ఇవన్నీ ముందుకు తీసుకుపోయి గౌతమ్ అన్న ఏ విధంగా ప్రజలకి సేవ చేయాలనుకున్నారు, ఏ విధంగా మన పార్టీని ఎప్పుడు ప్రజల సేవలకు అందియాలని చెప్పేసి అనుకున్నారు, అవన్నీ తప్పకుండా అందరం కలిసి మా కుటుంబం తరఫున కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్క రోజు దానికే కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో గౌతమ్ అన్న పేరు ఇంకా పైకి తీసుకుపోయేటట్టు పూర్తిగా ప్రయత్నాలు చేసి మీ అందరికీ సేవలు అందేటట్టు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.